వెల్కమ్ టు యూ పాయింట్. కొంతమంది రాత్రి భోజనం తర్వాత తప్పనిసరిగా తీపి పదార్థాలు తింటుంటారు. మరికొందరు ఆరోగ్యానికి హాని చేసే ఐస్ క్రీమ్, స్వీట్లు పక్కన పెట్టి పోషకాలతో నిండిన పండ్లను ఎంచుకుంటారు. పండ్లు ఆరోగ్యకరమే అయినప్పటికీ వాటిని సరైన సమయంలో తినాలి. భోజనం తర్వాత పండ్లు తినడం వల్ల మన శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. జీర్ణక్రియలో జాప్యం. సాధారణంగా పండ్లు చాలా తేలికగా జీర్ణమవుతాయి. ఇవి కడుపులోకి వెళ్ళిన 20 నుంచి 40 నిమిషాల్లోనే జీర్ణం కావాల్సి ఉంటుంది. కానీ భారీ భోజనం చేసిన వెంటనే పండ్లను తింటే సమస్యలు మొదలవుతాయి. అప్పటికే మన శరీరం భోజనంలోని కొవ్వులు, కార్బోహైడ్రేట్లను అరిగించే పనిలో ఉండడం వల్ల పండ్లు జీర్ణాశయంలో ఎక్కువసేపు ఉండిపోవాల్సి వస్తుంది. ఈ జాప్యం వల్ల పండ్లలోని చక్కెరలు, ఫైబర్ కడుపులో పులిసిపోయే అవకాశం ఉంటుంది. కనిపించే లక్షణాలు. భోజనం తర్వాత పండ్లు తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు, అధికంగా తేన్పులు రావడం, పొట్ట బిగుతుగా అనిపించడం, కడుపులో తిమ్మిర్లు లేదా అసౌకర్యంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. జీర్ణ వ్యవస్థ రాత్రిపూట అధిక పనిభారానికి గురికావడం వల్ల నిద్రకు అంతరాయం ఏర్పడుతుంది. అయితే అన్ని రకాల పండ్లు ఇబ్బంది కలిగించవు, కానీ కొన్ని పండ్ల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆపిల్స్, మామిడి పండ్లు, పుచ్చకాయల్లో ఫ్రక్టోస్ అనే సహజ చక్కెర అధికంగా ఉంటుంది. శరీరం ఈ ఫ్రక్టోస్ను సరిగ్గా గ్రహించలేకపోతే అది పేగుల్లో ఎక్కువసేపు ఉండిపోయి పులిసిపోయేలా చేస్తుంది. ఫలితంగా తీవ్రమైన గ్యాస్, ఉబ్బరం కలుగుతాయి. ముఖ్యంగా ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ లేదా సున్నితమైన జీర్ణ వ్యవస్థ ఉన్నవారు రాత్రిపూట పండ్లకు దూరంగా ఉండడం మంచిది. జీర్ణక్రియ సజావుగా సాగాలంటే భోజనంతో కలిపి కాకుండా విడిగా పండ్లను తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం భోజనానికి ముందు లేదా సాయంత్రం వేళల్లో స్నాక్స్గా పండ్లు తీసుకోవడం మంచిది. ప్రతి ఒక్కరి జీర్ణశక్తి వేరువేరుగా ఉంటుంది.